మీరు నిజంగా తెలివైనవారా? అయితే మీలాంటి తెలివైనటువంటి వ్యక్తుల కోసం ఒక అద్భుతమైన ప్రశ్న మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అదేమిటంటే ఏవైనా 5 భాషలలోకించి 5 అక్షరాలను తీసుకొని ఒక పదాన్ని తయారు చేయవలసి ఉంటుంది. అయితే ఆ పదాన్ని తయారు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అదేమిటంటే మీరు తయారు చేసేటువంటి ఆ 5 అక్షరాల పదానికి అర్థం ఉండాలి. మరి ఆ 5 అక్షరాల పదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా వేరే భాషకు సంబంధించినటువంటి అక్షరమై ఉండాలి. మరి అంతేకాకుండా ఆ 5 అక్షరాలకు సంబంధించినటువంటి అర్థం అన్ని భాషలలో కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి 5 అక్షరాలను తీసుకొని అర్థవంతమైనటువంటి పదాన్ని తయారు చేయాలి. మరి ఆ పదం ఏమిటో మీ అందరికీ తెలిసే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఆ పదానికి సంబంధించినటువంటి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి ఆ యొక్క వీడియోని పూర్తిగా చూస్తే మరి ఆ పదం ఏమిటో మీ అందరికీ తెలుస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చేసినట్టయితే మీరు కూడా తెలివైనటువంటి వాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ప్రశ్నల కోసం మీరు అందరూ తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేసి మరెన్నో అద్భుతమైనటువంటి సమాచారాలు మీ అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.